దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహాకృపను బట్టి మరొక తరుణముగా దేవుడు ఈ ఆదివారములో మనల్ని నడిపించాడు. అందరిని బట్టి దేవునికి, ఆ దేవాది దేవునికి వందనాలు, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనాలు. కూడి వచ్చిన వారందరికీ దైవ ఆశీర్వాదము ఆశీస్సులు కలిగే విధంగా అందరికీ శుభాలు. ప్రైజ్ ది లార్డ్. కీర్తన 22వ కీర్తన, దావీదు కీర్తన. దావీదు కీర్తన 22వ కీర్తన 21వ వచనం. సింహపు నోటి నుండి నన్ను రక్షింపుము, గుర్రుపోతుల కొమ్ములో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. ఈ వాక్యం మన వినికిడిలో దేవుడు ఆస్వాదించి తన కృపలో మనల్ని అందరినీ పరిశుద్ధాత్మ చేత నడిపించుడుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. ముందుగా మమ్మల్ని అందరినీ నీ కృప ద్వారా జ్ఞాపకం చేసుకున్నలకే ఈరోజు సజీవులుగా ఉంచబడ్డాం. అయా ప్రభు, స్తోత్రము తండ్రి. బ్రతుకుతున్నామంటే అది నీ కృప, నీ దయ. అంత మాత్రమే కాదయ్యా ప్రభు, స్తోత్రము తండ్రి. మమ్మల్ని ఏర్పరచుకొని నీ భక్తిలో, నీ సన్నిధిలో గడిపే విధంగా మాకు మనసు కలగజేసే విధంగా విశ్వాసముతో ప్రభా నీ కృపను బట్టి, నీ అనుగ్రహాన్ని బట్టి నడిపించావని మేము నమ్ముచున్నాం. వచ్చిన వారిని బట్టి వందనాలు. ఇంకా రావాల్సిన వారిని నువ్వే మాట్లాడము తండ్రి. ప్రభు, వారితో నువ్వే ప్రభు, స్తోత్రము తండ్రి. అయ్యా, నువ్వు మాట్లాడితే ఎంతటి కఠినమైన మొండి వైఖరైన కరగబడతారయ్యా, మాంస హృదయముగా అయ్యా లోబడగలిగే విధంగా ప్రభు, స్తోత్రము తండ్రి. నీ మాట అంత గొప్ప శక్తి గలది, గొప్ప ప్రభావం గలది. కాబట్టి వాళ్ళని దర్శించి ప్రభు, వాళ్ళని కూడా సమకూర్చమని ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన వాడిని బట్టి వందనాలు. ప్రతి ఒక్కరితోనూ మాట్లాడమని అయ్యా, ఇంటర్నెట్ ద్వారా వింటున్న వారితోనూ కూడా మాట్లాడుతున్నామని నమ్ముచున్నానయ్యా. ముఖ్యంగా ప్రభు, ఇక్కడ స్థానికంగా వచ్చిన ప్రతి బిడ్డను ప్రభు ప్రత్యేకంగా ఈరోజు స్పందించుటకు అయా, నీ వైపున అంగీకరింపబడే నీ వాక్యాన్ని సంపూర్ణంగా లోబడుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ సేవకుడు ప్రభు అయ్యా, స్తోత్రము తండ్రి, వెర్రివాడు తండ్రి, ఏమాత్రం జ్ఞానము లేనివాడు తండ్రి, నీ సిలువ చాటు మరుగుపరుచుకుని రక్తం ద్వారా పరిశుద్ధపరిచి నీ గొప్ప అభిషేకం ద్వారా నాతో, మా అందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తాం. అయ్యా, నీ స్వరము ద్వారా మేము బ్రతుకుతాం, నీ స్వరము ద్వారా మేము సరిచేయబడతాం, నీ స్వరము ద్వారా ఆదరింపబడతాం, నీ స్వరము ద్వారా ప్రభు మేము భద్రపరచబడతాం. నీ మాట ద్వారా మేము గొప్పగా అయ్యా మేము తండ్రి సమాధానము కలిగి నీతో అనుబంధముగా తరపొచ్చే ఆ అనుగ్రహము మా జీవితంలో ప్రసాదింపబడుటకు నీ పరిశుద్ధాత్మ చేత మనందరినీ నీ వైపున ఆకర్షింపబడే విధంగా స్థిరపరచుటకు మాతో మాట్లాడమని, సాతను సిగ్గుకరంగా నీకు మహిమార్థంగా మాకందరికీ దీవెనకరంగా నడిపిస్తామని నమ్ముచ్చు. నా ప్రభువైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. మంచి కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మనం చదవబడినటువంటి వాక్యము ఇదివరకు మన వాక్యం చెప్పుకున్నామని నమ్ముచున్నాను. అయితే ఇప్పుడు దావీదు కీర్తన కదా, దావీదు ఎందుకు ఇలాగ చెబుతున్నాడు మరి పరిశుద్ధాత్మ ద్వారా? సింహపు నోటి నుండి నన్ను రక్షింపుము, గుర్రుపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. మనకు ఆశ్చర్యం కలుగుతుంది ఈ మాట విన్నప్పుడు, ఈ మాట చదివినప్పుడు. ఎందుకంటే ఆయన యవ్వన కాలములో అనగా ఇంకా నోమోము మీసాలు రాకమునిపే 14-15 ఏటలోనే ఆయన గొర్రెల కాపరిగా తన తండ్రి గొర్రెలను అరణ్యములలో చూసుకున్నప్పుడు సింహము ఎలుగుబంటు వస్తే దాన్ని ఏం చేశాడు? పిరికితనముతో పారిపోలే. యెహోవా కాపరి నాకు లేమి కలగదు. నాకు దేవుడు కాపరిగా ఉన్నాడు, నేను ఈ గొర్రెలకు కాపరిగా ఉన్నాను. కాబట్టి ఈ
శత్రువు అయినటువంటి ఈ సింహము ఏం చేస్తుందని, దేవుడు నాకు తోడే ఉన్నాడని దాని ఎదురుగా పోయి తన గొర్రెలు ఖర్చుకొని పారిపోతున్నప్పుడు దాన్ని ఏం చేశాడు, దాని జూలు పట్టుకొని ఆ నోట్ల నుంచి గొర్రెను విడిపించి దాన్ని హతమార్చిన వ్యక్తి ఇలా మాట్లాడమైంది, సింహాన్నే మట్టు కనిపించాడు. గుర్రపోతు అంటే ఏంటిది? వైల్డ్ ఆక్సన్. ఆక్సన్ అంటే తెలుసా? వైల్డ్ దున్న, జడలు దున్న అంటాం కదా. యాక YALK. ఆ దున్న ఈ సింహాన్నే, మృగరాజు అయినటువంటి, అడవికి మృగరాజు అయినటువంటి సింహాన్నే హతమార్చిన వ్యక్తి ఈ అడవి దున్న పెద్ద లెక్క నాయనకు. గుర్రపోతు పెద్ద, ఆ కొమ్ముల నుండి నన్ను రక్షించమంటున్నాను. ప్రియ దేని బిడ్డలారా, భౌతికంగా అయితే ఎదుర్కొన్నాడు. నోటి కరచకపోయినటువంటి ఆ సింహము ఆ మృగరాజు యొక్క దవడను పట్టుకొని, జూలను పట్టుకొని ఆ గొర్రెలు విడిపించి దాన్ని హతమార్చాడు దేవుని శక్తితో, దేవుని బలముతో. కానీ ఆయన ఎదుర్కొంటున్నది అక్షరాల సింహము కాదు. తన ఆధ్యాత్మిక పోరాటంలో సింహంలాగా తను ఆవరించబడుతుంది, అంటే సింహంలాగా ఎదురవుతున్న పరిస్థితులు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంటే మనుషులు సింహంలాగా అతను అటాక్ చేస్తున్నారు. కొదమ సింహంలాగా, ఆడసింహంలాగా గుహలో దాక్కొని ఒకటేసారి అటాక్ చేస్తూ మీద పడుతున్నారు. నన్ను చీల్చేస్తున్నారు, నన్ను గొప్పగా గర్జించి నన్ను మింగే విధంగా చేస్తున్నారు. అది వాపోతూ మాట్లాడుతున్నమాట. సింహము నోటి నుండి నన్ను కాపాడము, నన్ను రక్షింపము, నోటి నుండి నన్ను రక్షింపము, గుర్రపోతు కొమ్మల నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరము ఇచ్చి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి 22వ కీర్తన 13వ వచనం పైన ఉన్నదే చూడండి, అప్పుడు మనకు అర్థమవుతుంది. చీల్చును గర్జించుచుండు సింహం వలె వారు నోళ్ళు తెరుచుచున్నారు. చూడు, సింహం వలె వారు నోరు తెరుచుచున్నారు. నేను నీళ్ళ వలె, సరిపోయింది 13. చీల్చుచును గర్జించుచుండు సింహం వలె వారు నోళ్ళు తెరిచి ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, ఇది మనుషుల, నిజమైన మృగరాజా, సింహమా? చెప్పండి. మనుషులు చీల్చుతున్నారు మన సింహంలాగా. వాళ్ళ సింహం నోటి ఎలా తెరుస్తుందో అది అట్లా తెరిచి నన్ను మింగజూసి చూస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడున్నటువంటి కాలంలో కూడా అట్లనే ఉంది పరిస్థితి. అన్యుల ద్వారా క్రైస్తవులు అంటే చాలా భయభ్రాంతులు గురి చేస్తున్నారు. ఇంట్లో ప్రార్థన చేసినా ఒప్పుకుంటే సహిస్తలేరు. మనకు భీతి వెళ్ళే విధంగా మనకు ప్రమాదం ప్రమాదము చేస్తున్నారన్నమాట. ఇంకా హక్కు ఎక్కడ ఇచ్చారు? అరే మీరు ప్రార్థన అంటే మేము ఎప్పుడో నెలకోసారో 15 రోజులకోసారో అమాస పుణ్యానికి చేస్తే మీరు ప్రతి ఆదివారంతో పాటు గృహ కూడికలేని ఆదివారము మీరు ఆరాధన చేస్తే, మా ఆరాధన చేస్తే నీకేమైందంటే మాకు దురాత్మ శక్తి వాళ్ళలో ఏమవుతుంది ప్రేరేపించి అనవసరమైన దాడులు. అసలే బాధపడుతున్నాం, ఇబ్బంది పడుతున్నాం. మన యొక్క కుటుంబంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలతో పాటు సమాజం పట్ల బాధలు, ఇంకా దీనత్వం కలిగి ఇంకా యథార్థంగా దేవుని కృపలో మనం సాగిపోతున్నాం. మనం దైవ బిడ్డలుగా దేవుని కృపను బట్టి సాగిపోతున్న మనము
మనం ఎంత భయభక్తులు కలిగి, ఎంతగా శ్రద్ధ భక్తులు కలిగి ఉందామనుకున్నా సమాజం మనల్ని అటాక్ చేస్తుంది ఏదో ఒక కారణాన్ని బట్టి. సింహంలాగా మనం చీల్చటానికి వారు మనల్ని సింహంలాగా నోరు తెరిచి మనల్ని చిక్కించటానికి, మింగటానికి చూస్తున్నారు. ఇది దావీదు కూడా ఎదురైంది ఆ కాలంలో. ఇప్పుడు ఈ కాలంలో కూడా అట్లనే పరిస్థితి ఉంటుందన్నమాట. మన వీబీఎస్ కార్యక్రమాలు నిర్వహించినప్పుడు ఓనర్స్కి ఏం ప్రాబ్లం లేదు, బట్ కిరాయి ఉన్న వాళ్ళే ఓనర్స్ని భయపెట్టిస్తారు. మీరు కాల్ చేపిస్తారా, ఈ కార్యక్రమాలు ఇక్కడ ఉండదు, ఉంటే నివాసం ఉండండి, ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించద్దు, లేకపోతే పోలీస్ స్టేషన్. అప్పుడు వాళ్ళు కదిలించబడుతూ 13 సంవత్సరాల నుంచి వెళ్ళి జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఇప్పుడు విఘాతము కలగడం. ఎందుకంటే మీరన్నా, మీ సంఘ బిడ్డలన్నా, ప్రార్థనకు వచ్చిన వారన్నా మాకు అభిమానం, మాకు చాలా ప్రేమ ఉంది. కానీ కిరాయి ఉన్న వాళ్ళని ఒకళ్ళంటే ఇట్లా ఒకరి తర్వాత ఒకరు ఇలాగా నేరుగా వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తాను. పోలీసు వాళ్ళు ఇప్పుడు పోలీసు అదే అసలు అక్కడ ఏమన్నా ఏమంటే అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయా, అక్కడ తాగుడు జరుగుతుందా, సిట్టింగ్ ఉంటుందా, లేకపోతే పేకాడుతున్నారా, అది వ్యభిచారము జరుగుతుందా, అసలు ఏం జరుగుతుంది అక్కడ? మన చీకటి కాలం జరుగుతున్నాయా? భక్తి చేయడంలో చీకటి కార్యాలు జరుగుతున్నా మనుషులు ఓర్చుకుంటున్నారు. అక్కడ కుటుంబాలు అమ్మేవారు కానీ, అక్కడ తాగిమోతులు కానీ, అక్కడ సిట్టింగ్ ఉండి వల్గర్గా మాట్లాడుతూ ఇతరులు ద్వేషిస్తూ అదే తాగుబోతాడు అన్నట్టుగా చులకనగా తేలిక చూస్తున్నారు. కానీ వాళ్ళకి ఏదో బుద్ధి పుట్టింది కాబట్టి ఒక అబ్బాయిని తీసుకొచ్చుకొని ఉంటాను అని చెప్పి వాళ్ళనన్నా చూస్తున్నట్టుగా ఉంటుంది. కానీ క్రీస్తును నమ్మిన బిడ్డలు భక్తి చేస్తూ ఓర్చలేకపోతున్నారు. చేస్తే నీకు మంచిది, నీకోసం కూడా ప్రార్థన చేస్తాను. ఆ ఇంట్లోకి చాలా క్షేమం జరిగింది. 15 సంవత్సరాలు 18 సంవత్సరాలు మరి అమ్మాయికి, పెద్ద అమ్మాయికి, అంటే ఒక అబ్బాయి సంతానం లేకపోతే సంతానము కలిగింది. ఆ కొత్త బిల్డింగ్లో వెళ్ళిన కానుండి వాళ్ళకు మంచి కలిసి వచ్చింది కాబట్టి చాలా ప్రేమగా చూశారు, మర్యాదగా చూశారు. ఇప్పుడు వాళ్ళే దండం పెట్టి మీరు ఎక్కడైనా నిర్వహించండి, ఇక్కడ మీరు ఉండొచ్చు, నివాసం ఉండొచ్చు, మీరు రావచ్చు పోవచ్చు, బంధువులు అయితే రారా పోరా, కాబట్టి ఇక్కడ ప్రార్థన అవుతుంది. వేపేస్ కార్యక్రమాలు, వొకేషనల్ బైబిల్ స్కూల్, సిబిసి, చిల్డ్రన్స్ బైబిల్ క్లబ్, సిడిపి అంటే చిల్డ్రన్స్ డెవలప్ ప్రోగ్రామ్ నిర్వహిస్తే ఇప్పుడు ఆదివారం కూడా కష్టమైపోయే విధానంగా చూస్తున్నాం. మరి పోలీస్ స్టేషన్లు అంటే వాళ్ళు ఏమైనా వ్యతిరేకం చేస్తున్నారా, ఎవరైనా దెబ్బలాడుతున్నారా, జగడం పెట్టుకుంటున్నారా, తాగుడు వ్యసనమై, లేకపోతే ఏమన్నా ఇది సంసారాల కొంపల్లో వ్యభిచార కొంప దగ్గర తయారు చేసిరా? అసలు ఎందుకు? అది న్యాయ విమర్శ లేదు. అయ్య బాబాయ్ అవన్నీ న్యాయ విమర్శ ఆ దేవుడి గారి. నేను డ్యూటీ పరంగా వేరే ప్రాంతాలు వెళ్తున్నప్పుడు అదిగో వృద్ధులుగా ఉన్నటువంటి మా తల్లిదండ్రులకు పోలీసు వాళ్ళు వచ్చి మాతో మాట్లాడలేదు. ఆ పోలీసు వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో సాలమూలు లేదు, మొత్తం చీలమండలం మొదలుకొని నడినెత్తి వరకు, నడినెత్తి నుంచి చీలమండలం వరకు, అరికాల వరకు మొత్తం ముంచబడుతున్నారు. ఒక ఉగ్రవాదుల్లాగా చూస్తున్నారు అన్నమాట క్రైస్తవులు. ప్రార్థన అంటే ఏదో వ్యతిరేకమైన కార్యంలాగా. గుళ్ళు గోపురాల్లో లేకపోతే ఇండ్లలో ఏదన్నా పెద్ద మీటింగ్ పెడితే దీక్ష పట్టిన వాళ్ళు పెడబొబ్బలు భక్తి భజన చేయొచ్చు. అయ్యో మీ మైక్ సౌండ్ లేదు, ఏం లేదు, కేవలం పాటలు పాడుతూ దేవుని గణపరుస్తూ దేవుని మాటలు వినుటకు ప్రార్థన చేస్తే ఉంటలేదు. ఒక సింహంలాగా అటాక్ చేస్తున్నారు.
చాలా ఘోరంగా పరిస్థితులు అయిపోయాయి. కాబట్టి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దావీదు లాంటి వాళ్ళకే తప్పలేదు, ఇక మనకు తప్పుతుందా? అందుకొరకు దేవుణ్ణి మొరపెడుతున్నాడు. ఆ ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో నన్ను చీలుస్తున్నారయ్యా, సింహములాగా నోరు తెరిచి నన్ను మింగజూస్తున్నారు. కాబట్టి నన్ను కాపాడము, నన్ను రక్షించుము, ఆ వాటి బారి నుండి, వారి బారి నుండి, లేకపోతే సింహము నోటి నుండి నన్ను కాపాడు, రక్షింపు. ఆ గొర్రెపోతు యొక్క కొమ్మల నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇవ్వమని దావీదు ప్రార్థన చేసినట్లుగా మనం ఈ పరిస్థితుల్లో ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ చేయాలి. చూడండి, కీర్తన, ఇది కూడా దావీదు కీర్తన నేను నమ్ముచున్నాను. దీనిపైన ఏం లేదు, 10వ కీర్తన, బట్ అంతకుముందు 9వ కీర్తన దావీదే, అది కంటిన్యూషన్గా ఆ కీర్తన ఉందని నమ్ముచున్నాను. 9వ వచనం, 10వ కీర్తన 9వ వచనం. గుహలోని సింహం వలె వారు చాటైన స్థలములలో పొంచి ఉందురు, బాధపడు వారిని పట్టుకొన పొంచి ఉందురు, బాధపడు వారిని తమ వలలోనికి లాగి పట్టుకొందురు. చూడు, గుహలో సింహము ఎలా దాగి, ఎట్లాగా ఒక ఎర్రను ఎలాగా అటాగ చేస్తుంది పొంచి, అట్లాగా చేస్తున్నారన్నమాట. మొన్న మార్చి అనుకుంటే కదా, పగడాల ప్రవీణ్ గారు అట్లనే కదా, ఒంటరిగా దానికి దేవుడు ఉన్నాడు కదా అని వెళ్తున్నాడు. దేవుడు ఉన్నాడు కదా, నాకేమవుతుంది, దేవుడు చూసుకుంటాడు కదా అని వెళ్ళాడు. గుహలో సింహము దాక్కున్నట్టుగా అతని మీద భయపడి దాడి జరిగింది. అది ఇప్పుడు హత్య అంటే గవర్నమెంట్ తరఫున ప్రజలు మతోన్మాదం యొక్క కారణం లేకుండా ద్వేషించే క్రైస్తత్వం మీద అకారమైన ద్వేషం ఉన్న వాళ్ళందరూ అది తాగి కన్ను మీద ఆడకుండా అలా యాక్సిడెంట్ చేశాడు. తనకు తనే యాక్సిడెంట్లో చనిపోయాడు. తాగి బండి నడుపుతానని రకరకాల షికార్లు పుకార్లు చేస్తూ ఉన్నారు. అది హత్యనే అని మరో అని చెప్తే నమ్మట్లేదు. దాని ఆనవాళ్ళు అతను అలానే పొంచి అతన్ని సింహం వలె గర్జించి ఏం చేశారు, దాడి చేశారు. అసలే ఆయన బాధ, మన సమాజం ఇలా ఉంది, దాన్ని ఎట్లయినా చైతన్యపరచాలి. పీడిపబడుతున్నవారు, బాధింపబడుతున్నవారు వాళ్ళను ప్రభువులోనికి నడిపించబడి వాళ్ళను గొప్పగా స్వతంత్రులుగా, మరి వ్యక్తిత్వం కలిగిన బిడ్డలుగా, వాళ్ళకు కూడా గౌరవమైనటువంటి జీవితము, సమానత్వము, మంచితనము వాళ్ళలో కలగాలని, అందును బట్టే క్రీస్తు ప్రేమను అందరిలో కలిగించాలని ఆయన తన వంతు తను కృషి చేస్తున్నాడు. ఉత్తర ప్రాంతంలో సువార్త కోసము ఎవరండి పండితులు, గొప్పవాళ్ళు, సామాజిక తత్వవేత్తలు, సామాజిక మరి వక్తులు ఏమంటుంది తెలుసా, అరే బలవంతంగా ఎట్లా ఒక 6 నెలలు 3 నెలలు పిల్లోడే గ్లాసు నీళ్ళు తాగలేడు బలవంతం చేస్తే. అలాంటిది వీళ్ళు బలవంతంగా మత మార్పులు ఎలా చేస్తారండి? నచ్చినోడు స్వీకరిస్తాడు, నచ్చినోడు వదిలిపెడతాడు. దానికి వీళ్ళు పెద్ద మత రాజకీయాలు చేసుకుంటూ ఆ రాజకీయాలు చెప్పినటువంటి మాటలు విని మతముగా రెచ్చిపోయి ఒకరికొకరు ఇలాంటి ఘర్షణలు చెలరేగడం ఏంటిది అని చెప్పి ఉత్తర ప్రాంతంలో రాజకీయంగా ఏం చేశారు, మత కలహాలను కలగజేసి మరి యాంటీ కన్వర్షన్ బిల్లు ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రం తీసుకొస్తున్న దాంట్లో ఈ ప్రవీణ్ ప్రగడాల గారు కూడా ఉన్నారనేది తర్వాత తెలిసింది మనకు. ఎందుకంటే ఆయన సుప్రీంకోర్టు భారత రాజ్యాంగం యొక్క
చట్ట ప్రకారంగా ఎదుర్కోవటానికి తనే ఏ వకీలు కూడా పట్టుకోకుండా తనే మరి ఆ చట్టాలను అవగాహన అవపోసన చేసుకొని తనే వాదించుకోవటానికి సిద్ధపడుతున్న తరుణంలో ఇవన్నీ మతోన్మాదులు ఇతని ద్వారా సమాజానికి చైతన్యం కలిగే విధంగా సమానత్వం కలుగుతుంది. ఎందుకంటే మనస్మృతిగా ఈ లోకం ఈ మన దేశంలో ఉన్నది సమానత్వం కుదరదు అనమాట. అందుకోసం కులాలు, వర్గ విభేదాలు. కాబట్టి ఇవన్నీ ఈ దురాగమనం లేకపోతే ఈ దుర్గా ఏమంటారు దుర్గా అగాధము, ఈ వ్యతిరేకము తొలగించటానికి, ప్రజల్లో ఒక కనువిప్పు కలగటానికి తను యేసు ప్రభు నమ్మిన ఆయన సిద్ధాంతం ప్రకారంగా సువార్త ప్రకటించడం. సామాజిక స్పృహ ఉంటుంది ప్రతి మనిషికి. చనిపోతే పరలోకానికి పోవటానికి యేసయ్య ఈ లోకానికి వచ్చి మానవాళి కోసము ఆ చీకటి బ్రతుకును, ఆ భేదాభిప్రాయాలు ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ఒక వర్గము చిన్న, ఒక వర్గం పెద్ద అని ఆ స్పృహ తొలగిపోతుంది. ఆ వ్యత్యాసము, డిస్క్రిమినేషను తొలగిపోయి సమానత్వం వస్తుంది. అందరూ దేవుని సృష్టి ద్వారానే సృష్టించబడ్డారు. దేవుడే అందరినీ సమానత్వంగానే సృష్టించాడు. అది కలిగిన భావజాలములో సువార్త ప్రకటిస్తున్నటువంటి ఆయన పెద్ద సాఫ్ట్వేర్, చాలా డబ్బులు సంపాదించుకొని ఎంచక్క హాయిగా అమెరికాలో సెటిల్ అయ్యేటువంటి వ్యక్తి చూడదంతా అమ్ముకొని ఇక్కడ సేవ చేయడం అంటే క్రీస్తు ప్రేమ అలాంటి గొప్పదన్నమాట. స్వతంత్రంగా స్వకంగా హాయిగా బ్రతుకుమని క్రీస్తు ప్రేమ చెప్పదు. అరే నువ్వు నిలబడుతూ 10 మంది నిలబెట్టుమో, నువ్వు సౌకర్యం కలిగి ఉంటూ ఇంకోలకు 10 మందికి సౌకర్యం కలిగించు. అది క్రీస్తు ప్రేమ. క్రీస్తు ప్రేమ ఉన్నవారు ఊరికనే వారి సుఖము, వారి క్షేమం, వారి యొక్క అనుకూలత ఉండరు. వాళ్ళు ప్రతికూలంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే క్రీస్తు ప్రేమ నాతోనే ఆగిపోదు, 10 మందికి అది ప్రకటింపడాలి, సాగిపోవాలని, దానికోసం ఏదైనా చేయాలని ఒక తపన, ఉబలాటము కలుగుతుంది. క్రీస్తు ప్రేమ. హల్లెలూయా. క్రీస్తు ప్రేమ ఉన్నవాడు మౌనం ఉండలేడు అన్నమాట. తనకు స్వార్థంగా ఉండలేడు, బ్రతకజాలడు. 10 మందిని చైతన్యవంతులు చేస్తాడు. 10 మందికి దేవుని వాక్యము ఆ ప్రేమ చూపించి చీకట్లో ఉన్న వారికి వెలుగులోనికి నడిపించటకు కృషి చేస్తాడు, ప్రయాసపడతాడు, పాటుపడతాడు, పరితపన కలిగి ఉంటాడు, అందుకోసం బాధపడతాడు అనమాట. సాధ్యమైనంత వరకు నేను నిలబడుతూ అందరిని నిలబెట్టాలి. నా చుట్టుపక్కల ఉన్నవారు, నాకు ఎదురవుతున్న వారికి ఆ బాధలో, ఆ భారములో, ఆ బాధ్యతలో ఉన్నవారిని ఎదుగో ఒక నేరస్తులాగా, ఒక ఉగ్రవాదిలాగా, ఒక దుర్మార్గుని ఏ విధంగా పొంచి మీద పడుతారో ఈ దీనత్వం కలిగిన వారి మీద వీళ్ళ ప్రతాపాలన్నమాట. గుహలో సింహము దాగి ఎలాగ అటాక్ చేస్తుందో అట్లా అటాక్ బాధింపబడిన వారికి, బాధపడు వారి మీద వాళ్ళు వాళ్ళలో చిక్కించుకునే విధంగా, లేకపోతే వాళ్ళను హతమార్చే విధంగా చేస్తున్నారు. ఇది ఎక్కడ ఉన్న ఏ కాలం నుంచాలండి? దావీదు కాలం నుండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందుకు మనము దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అనుగ్రహం ఏం తెలుసా? ప్రార్థన చేయమని. ఈ ప్రార్థనలు వాక్యం ఎందుకు పఠించాలి, వాక్యం ఎందుకు చదవాలి, వాక్యం చేత ఎప్పటికప్పుడు మనము ధైర్యం కలిగి, నిబరము కలిగి ఎందుకు ఉండాలండి? ఎందుకు మనము ఉండాలంటే, మెలకుగా ఉండాలంటే ఇలాగా పొంచి ఉన్న వారి మీద మనం జయం పొందటానికి, ఈ సింహం నోటి నుండి కాపాడబడటానికి, చీల్చబడుతూ కొదమ సింహంలాగా నోరు తెచ్చి చిక్కించుకున్న వారి బారి నుండి మనము, ఆ గర్జించు సింహం నుండి మనము కోరల నుండి కాపాడబడటకు ప్రార్థన చేయమంటున్నాడు, నింబరము కలిగి ఉండమంటున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందుకోసం పేతురు భక్తుడు నిబ్బరము కలిగి
నిబ్బరమై బుద్ధి గలవారై మెలకువగా ఉండమంటున్నాడు. నిబ్బరం ఎలా వస్తుంది చెప్పండి? ప్రార్థన చేయకుండా, సహవాసము రాకుండా, వాక్యం వినకుండా, వాక్యంలో బలపరచబడకుండా నిబ్బరం వస్తుందండి? నిబ్బరము దేనివల్ల వస్తుంది? విశ్వాసం వల్ల వస్తుంది. క్రీస్తు యేసు మాట వలన విశ్వాసము, వినటం వల్ల విశ్వాసం. విశ్వాసమును బట్టి తెగింపు వస్తుందండి. నువ్వు ఒంటరిగా అయినా నువ్వు ఫీల్ అయితే 10,000 మందితో సమానంగా నాకు దేవుడు తోడై ఉంటాడు, నడిపిస్తాడు. అందుకోసమే 10,000 మంది కూలీను నాకు ఏ అపాయమో కలగదని ఒక నిశ్చయత కలిగిన విశ్వాసం ఎదుగో ప్రార్థన ద్వారా వస్తుంది, ఎదుగో విశ్వాసం ద్వారా వస్తుంది. కనుక విశ్వాసము దేవుని మాట వలన వస్తుంది. విశ్వాసం ధైర్యంగా ఉంటారు, నిబ్బరము కలిగి ఉంటారు. నిబ్బరము కలిగి ఏముండాలి? బుద్ధి. నిబ్బరము బుద్ధి గలవారై ఉంటారు. బుద్ధి అనేది గత 2 వారాల క్రితం మనం వాక్యం తెలుసుకున్నాం. కింద పాతాళము నుండి మనం తప్పించబడి బుద్ధి గలవాడు పరమునకు ఎక్కిపోవటకు ఏం చేస్తాడు? జీవ మార్గమును అనుసరిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చదవండి సామెతలు 15:24. గత వారంలో 2 వారాల క్రితం అనుకుంటా. కిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధివంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. అది బుద్ధివంతుడు ఎలా నడుచుకుంటాడండి? పరమునకు వెళ్ళుటకు జీవ మార్గమును అనుసరిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది ఎందుకు అనుసరించాలి? పరమునకు వెళ్ళు జీవ మార్గంలో ఎందుకు అనుసరించాలంటే నేను పాతాళము నుండి నేను తప్పించబడాలి. భూమి కింద ఉన్నటువంటి పాతాళం నుండి నేను తప్పించబడాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకోసం పేతురు అంటాడు, నిబ్బరము కలిగి బుద్ధి గలవారై మెలకువగా ఉండి, ఇదిగో మీ విరోధైన సింహము వలె అపవాది సాతాను ఎవరు మింగుదునా అని వాడు కలియ తిరుగుతున్నాడు. చూడండి, 1 పేతురు 5:8. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధైన అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మింగుదనా అని వాడు వెతుకుతూ తిరుగుతున్నాడు. వెతుకుతున్నాడు ఎవరిని స్పాట్ చేయాలని. వాళ్ళకి సంబంధించిన వాడి ద్వారా అటాక్ చేస్తున్నారన్నమాట మనుషులు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒంటరిగా ప్రయాణం చేసినప్పుడు కానీ, సమూహంతో భక్తి పనులతో సమూహంగా చేసినా కానీ ఏం చేయాలి తెలుసా అండి? మనం చేయాలి. ఏం చేయాలి? నిబ్బరము అంటే ఎట్లా వస్తుంది? సహవాసంలో రెగ్యులర్గా సహవాసం కలిగి ఉండాలండి. దేవునితో వ్యక్తిగతంగా ఉండాలి, పరిశుద్ధులతో సహవాసం ఉండాలి. దేవుని మాట వలన ఏమొస్తుంది? విశ్వాసం వల్ల మనకు నిబ్బరం వస్తుంది, ధైర్యం వస్తుంది, నిశ్చయత వస్తుంది. ఎస్, హల్లెలూయా. బుద్ధి ఏమో నేను పాతాళం నుండి తప్పించబడాలి కదా. కాబట్టి పరమునకు చేరే జీవ మార్గమును అనుసరించే ఆ తత్వం ఉంది చూడు. నువ్వు నిజంగా బుద్ధివంతుడు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువ అంటే చెప్పండి, ఇక నీకు తెలిసిపోతుంది. ఇట్టే ప్రార్థన ఉంటే నువ్వు ఎప్పుడు జాగ్రత్త కలిగి ఉంటా. హల్లెలూయా. అపవాది బారి నుండి కాపాడబడతాడు. మీ విరోధైన సాతాను సింహం వలె ఎవరిని మింగుదరని వెతికి తిరుగుతున్నాడు అనమాట. వెతుకుతున్నాడు ఎవరి మీద పడదామని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇట్లనే దానియేలు కాలములో ఆ బబులోను కాలములో ఇజ్రాయేల్ మీద, యూదుల మీద వాడు తిరుగుతున్నాడు అన్నమాట.
అందుకోసం వాళ్ళకి సంబంధించిన వాళ్ళను రాజు దగ్గర ఒక మనవి చేశాడు. అపవాది సంబంధులు, రాజా, ఈ యూదులు అనేవారు దేవుని ప్రజలైనటువంటి వారు బానిసలుగా ఇక్కడికి తీసుకురాబడ్డారు, చెరపట్టబడ్డారు. అయినా వాళ్ళు ఇప్పుడు నిబ్బరం కలిగి ఉంటున్నారు, ఎవరికి లోబడకుండా. దెబ్బ కొట్టాలి అని చెప్పి అపవాది ప్రేరేపణ, అపవాది సంబంధికులు కొంతమంది అధికారులు వచ్చారు రాజు దగ్గరికి. వచ్చి రాజును పొగుడుతూ, జేజేలు కొడుతూ, ఒక్క నెల రోజుల వరకు ఏ దేవుణ్ణి కానీ, ఏ మతములో ఉన్నవారైనా, ఏ దేవత కానీ, ఏ దేవుణ్ణి కానీ సేవించద్దు. నీకే మనవి చేయాలి, నిన్నే సేవించాలి, నిన్నే ఆరాధించాలి, నిన్నే పొగడాలి, నిన్నే స్మరించాలి, నిన్నే స్తుతి చేయాలని ఒక శాసనము పెట్టారు. ఆ శాసనం పెట్టినప్పుడు అప్పుడు యూదుల పని చేద్దాం తప్పక వాళ్ళు. అయితే యూదులకు అందరికీ ప్రతినిధిగా ఆ కాలంలో కొంతమంది ఉన్న రాజా సింహాసనము దర్బారులో, రాజ దర్బారులో దానియేలు అనే వ్యక్తి ఉన్నాడు. ఆ దానియేలు హై అథారిటీ, రాజు తర్వాత రెండవ స్థానము దానియేలు. అంత గొప్ప పొజిషన్లో ఉన్నాడు అనమాట. సో తన వాళ్ళు ఏం చేస్తారు, అయ్యా దానియేలు లాంటి వ్యక్తులే ఉన్నారు కనుక ఆయనను చూసి మనం బానిసలుగా తీసుకురాబడ్డా కూడా మనం గొప్పగా, మన వ్యక్తి మనోడు అక్కడ ఉన్నాడు కాబట్టి అని అతను చూసి చాలామంది యూదులు ధైర్యం కలిగి ఉన్నారు. భక్తిలో, విశ్వాసంలో ధైర్యం కలిగి ఉన్నారు. అవునా కదా? ఇప్పుడు మనము యేసు ప్రభువుని నమ్మిన బిడ్డలు పై అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని చూసి మనము, అరే మనలాంటి వ్యక్తే ప్రభువుని నమ్ముకున్న వారు ఆ స్థాయిలో ఉన్నారు అని చెప్పి వాళ్ళని బట్టి మనకు ఒక అతిశయం ఉంటుంది. వాళ్ళని బట్టి మనకు ఒక ధైర్యం ఉంటుంది. దేవుని బట్టి ధైర్యం, కానీ మనుషుల రూపంలో కూడా కనబడుతున్నప్పుడు ఇంకా మనకు నిశ్చయత ఉంటుంది, మనకి ఇంకా కాన్ఫిడెన్స్ వస్తుంది, మనకి ఇంకా ఒక భరోసాగా ఉంటుంది. అలాగ యూదులకు కలిగే విధంగా మనిషికి అక్కడ ఉన్నాడనమాట రాజ దర్బారులో. యూదులు రాజ దర్బారులో అయినా, సాధారణమైనటువంటి పని అయినా, సామాన్యుడైనా అందరూ ఏం చేయాలి తెలుసా, రోజుకు ముమ్మారుగా ప్రార్థన చేయండి వాళ్ళు గడపలేరన్నమాట. యూదుల యొక్క ఆచారం ప్రకారంగా ప్రతిదినము దేవుని మాటలు వింటారు, ధర్మశాస్త్ర మాటలు, ప్లస్ ప్రార్థన చేస్తారు. వారికున్న భక్తి, మనకున్న భక్తి చాలా. మనమైతే రోజులు గడిపిన మనకు ప్రార్థన అయితే ఒక రోజు కూడా చేయం, ఒక గడియ చేయం కదా. ప్రతిరోజు చేయవలసిన ప్రార్థన, మన వారం ప్రార్థనలు కూడా గడపకుండా కూడా మనకు ఏమాత్రం నిమ్మకు నీరెత్తలా ఉంటాం. ఏమాత్రం అపరాధ భావం ఉండదు, ఏమాత్రము భయం ఉండదు, ఆ బాతం అసలుకే ఉండదు. పరిస్థితులు ముందు పెట్టుకొని పరిస్థితులు ఇట్లా అయిపోయింది, ఏం చేద్దాం, ఇప్పుడు కాకుండా నెక్స్ట్ రోజు, మరుసటి వారం, మరుసటి నెల, ఇట్లా పెంచుకునే పోతాం. కానీ ఏ మాత్రం ఒక గుండె బరువెక్కే విధంగా ఉండదు. కొంతమందికి ఉంటుంది, చాలామందికి ఉండదు. అందుకొరకే దేవుని కృపలు స్థిరంగా, బలంగా, దృఢంగా ఉండలేకపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎస్, మనం ప్రార్థనకు రావాలి. ఉదయకాలం రావాలి, సాయంత్రకాలం రావాలి, వ్యక్తిగతంగా బైబిల్ చదవాలి, వాక్యం వినాలి, వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, అనేకుల కొరకు ప్రార్థన చేయాలి. అది మనకు అలవాటుగా ఉంటే మనకు ఆశీర్వకరం. హల్లెలూయా. మనకు నిబ్బరం, మనకు ధైర్యం, మనకు బుద్ధివంతులుగా ఉంటాం, మనం మెలకువగా ఉంటాం. ఈ చట్టం వచ్చింది రాజ్యమంతా, బబులోను సామ్రాజ్యం అంతా అని దానియేలు సక్కులు చెప్పుకుని ఉండొచ్చు. కానీ ఆయన గొప్ప భక్తిపరుడు కనుక ఎంత శాస్త్రం ఉన్నా నా దేవుని శాసనానికి పెద్ద విషయమే కాదు. నేను జైల్లో పడ్డా, ఇంకేమైనా రాజు ఆగ్రహానికి దోహద అంటే కారకుడైనా, రాజు చేత ఎంతో పొగడబడతాడు, ఎంతో సన్మానింపబడ్డాడు, ఎంతగానో కొనియాడబడ్డ వ్యక్తి మరి రాజు అభిమానం పోగొట్టుకుంటానని ఒక మనమైతే అంటాం, అబ్బా అంత మంచి సిన్సియర్ సార్ ఆయన ఆఫీసర్, ఆయన ఎట్లా హర్ట్ చేస్తాం పాస్టర్, ఆదివారం రాకుండా పర్వాలేదు,
అని పిలిస్తే పోవాలి కదా. అదే మనం కన్సిడర్ చేస్తాం. పెద్ద సార్ నీకేం తెలుసు పాస్టర్, గొప్పగా మనం ప్రేమించి అసిస్టెంట్ మేనేజర్గా ఇచ్చారు, ఆ పదవి ఊరికనే వస్తుందా? నువ్వు వస్తుందా? నువ్వు ప్రార్థన చేస్తే వచ్చిందని అంటున్నావు. ఎంత కష్టపడితే ఆ రేంజ్కి రావాలి. మరి పై అధికారులు అంత ప్రేమించి అంత అభిమానించిన సిన్సియారిటీకి మెచ్చుకొని నాకు అంత ఇచ్చినప్పుడు నువ్వు అన్ని విషయాల్లో అనుకూలం ఉండమని చెప్తావు. నీకు అనుకూలం దైవ కార్యానికి అనుకూలం ఉంటే ఉన్నది పోతుంది. అది మీకు తెలుసు. ఆ ఉన్న కాస్త ఆ సిన్సియర్ పోవడం దేవుడు కానీ ఆ పొజిషన్ పోతే కదా పాస్టర్. మళ్ళీ ఆ రేంజ్కి రావాలంటే ఎంత ప్రయాసపడాలి చెప్పు. దాని కొరకే తపన చేస్తున్నాను. ఇన్ని రోజులకు నేను చదివిన చదువుకు సార్థకతం. నేను ఎంత డ్యూటీ లేకుండా ఎన్ని రోజులు నేను ఇబ్బందిగా ఒంటరిగా ఉన్నాను పాస్టర్. అప్పుడు నేను మానసిక ఎంత కృంగిపోయాను. పాప నా భాగస్వామి ఎంత కష్టపడి ఉన్నది. అప్పుడైతే ఎంతో వేదన అయింది. సో దొరకు మళ్ళీ నాకు దొరికింది. హై అథారిటీ దగ్గరనే నేను పనిచేయటానికి, నా సేవలు, నా సిన్సియర్తనమును బట్టి అని మనం వాళ్ళ అధికారులను పొగుడుతాం. ఆ పొగిడే విధానంలోనే మెప్పు కోసమే మనము ప్రయాసపడతాం. అవునా? చాలా మట్టుకు. కానీ దానియేలు మనుషుల మెప్పు కంటే దేవుని మెప్పు గొప్పదని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. ఆ శాసనములు వచ్చినా కూడా మనకి ఇప్పుడు శాసనాలు ఏమి లేవు, మనకు స్వతంత్రం. ఈ స్వతంత్రాన్ని ఏం చేస్తున్నాం? అధికారులకు, డ్యూటీలకు, మన పనికే అనుకూలం ఉన్నాం. భక్తి కంటే ఎక్కువ. కానీ దానియేలు ముమ్మారుగా ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు ఈ యూదులకు అందరికీ ధైర్యం ఎవరు? ఇలాంటి వాళ్ళే కదా. అసలు ఈయనను ఫస్ట్ రాజదర్బారులో ఉన్న వ్యక్తి, రాజశాసనం ఇలాంటి వాళ్ళు ఇక్కడ రాజదర్బారు నుంచి అమలు పరచబడాలి కదా. అప్పుడు సామాన్యుల వాడికి పోతుంది. అసలు ఇతన్ని ఫస్ట్ ఇరికించాలని చెప్పి దానియేలు మీద ఫిర్యాదు చేస్తారు. ఎవరు? రాజు దగ్గర. రాజు కూడా చాలా బాధ. ఇక్కడ అతి ప్రియమైన వ్యక్తి దానియేలు. ఆయన సిన్సియారిటీని, ఆయన యొక్క నమ్మకస్తుడి యొక్క తత్వాన్ని చూసి రాజు కూడా చాలా అభిమానిస్తాడు. అతడే నా యొక్క శాసనానికి ఉల్లంఘించిండు, ఆయనే ఇప్పుడు శిక్షకారకుడు అంటే రాజు కూడా చాలా బాధ. బట్ రాజు ఆజ్ఞాపించాడు కాబట్టి ఇప్పుడు ప్రజల మధ్యలో రాజు శాసనము అది బలహీనం కావద్దు కదా చెప్పి భారంగా ఒప్పుకొని సింహాల బోనులో వేశాడు దానియేలు. అదే శిక్ష అన్నమాట. రాజు శాసనాన్ని ఉల్లంఘించినప్పుడు, చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు. నిజంగా ఆయన ఎవరిని కాపాడినండి? ఆ సింహాల బోనులో ఉన్నప్పుడు ఆ సింహాల బోనులో మామూలుగా వేయలే. మంచిగా 4 రోజులు 3 రోజులు దానికి మంచి ఆకలి కలిగే విధంగా చేసి, ఎవరైతే తప్పు చేసిన వారు అంటే శాసనానికి డిసోబే చేశారో, ఉల్లంఘించారో వాళ్ళు ఏంగానే మీదనే కరకర నమిలి మింగాలి. ఆ యొక్క చీల్చి గర్జించి సింహం ఏం చేయలే, పైనే దాడి చేసి ఆ మనుషులను నోట ఖర్చుకొని మొత్తం పళ్ళుగా ఎముకలతో సహా తినాల్సిన విధానం. కానీ ఆ సింహాలు దానియేలును పెట్టినప్పుడే వెంటనే ఎవరన్నా ఏదన్నా ఎర వేస్తారు కావచ్చు. అది మనుషులకేంది ఏదైతేంది, ఎర కావాలి దానికి ఆకలికి. ఎవరన్నా వస్తారేమో, ఏదైనా వేస్తారేమో అని చూసే విధంగా ఉన్నప్పుడు దానియేలు కనబడ్డాడు వాటికి. ఆయన చూడంగానే ముందుకు వచ్చి మొత్తము అతని మీద పడాల్సిన ఆ మృగ రాజులు వెనకబోతున్నాయి. ఎందుకంటావు చెప్పండి? ఎందుకంటారండి? ఎందుకు అలా జరిగింది అంటే, నిబ్బరమైన బుద్ధి గలవాడై మెలకువ ఉన్నాడు, ప్రార్థన కలిగి ఉన్నాడు, వాక్య ధ్యానంలో ఉన్నాడు, ఆ వాక్యములో నమ్మకస్తుడుగా ఉన్నాడు దేవుని పట్ల.
హల్లెలూయా. ఒక్కరోజు 2 రోజులు కాదండి అద్భుతాలు. ఆయన బాల్యము నుండి నిష్ఠగరిష్ఠగా ఆధ్యాత్మికంగా మరి నిబ్బరము, విశ్వాసములో ధైర్యం, నిశ్చత కలిగిన నిబ్బరము బుద్ధి. నేను దేవునికి వ్యతిరేక నేను ఉండొద్దు, దేవుని జీవ మార్గములు నడిపించబడాలి, నేను పరమునకు చేరాలి అనే ఒక ఆ దైవ ప్రణాళికలు బుద్ధి కలిగి మెలకువగా ప్రార్థన మెలకువగా ఉన్నాడు. ప్రార్థించటంలో ఆధ్యాత్మికంగా ఏమాత్రమో బలహీనుడిగా కాలేడు. ఎంత అనుకూలమైన ప్రతికూలమైన పరిస్థితులు. ఇప్పుడు అనుకూలం ఉండవచ్చు, రేపు ప్రతికూలం ఉంటుంది శాసనం. రేపటి దినాన ఉత్తరాన ఉన్నటువంటి శాసనాలు ఇప్పుడు దక్షిణానికి కూడా వస్తున్నాయి కదా. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో బీజేపీ మతం అనే తత్వం ద్వారా బీజేపీ పాలనలో రావాలని ఒక మతము, అందరిలో మతం ఒక వైరస్ లాగా అంటుకొని మొత్తం మైనారిటీ వర్గం వాళ్ళు ఒక శాసనం తీసుకున్నారు, యాంటీ కన్వర్షన్ బిల్. అప్పుడు సువార్త చెప్పరాదు, స్వతంత్రంగా ఆరాధన చేయరాదు, ప్రార్థించరాదు, ఇంట్లో చేయరాదు, బయట చేయరాదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అప్పుడు మనం ఏం చేస్తాం? పరిస్థితిని బట్టి డీల పడదామా? ఎవరిని మింగుదానని పొంచి ఉన్నటువంటి గజ్జి సింహం వల్ల అపవాది మనకి నోటికి బలవుదామా? చెప్పండి. ఆత్మీయ జీవితం లేకుండా నిరాశ్రఫలతో ఈ లోకంలో కలిసిపోదామా? అపవాది సంబంధులుగా అయిపోదామా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దైవ ప్రణాళికలో నిజంగా నువ్వు దాడి చేయబడితే దాడి చేయబడతావు. దేవునికి వేరుగా ఏది జరగదండి. మామూలుగా ఈ లోకములో ఉన్నటువంటి వాళ్ళు అంటారు, దేవుని ఆజ్ఞ లేకుండా చేయమైనా అపాయం చేయదండి. దేవుడు అనుమతి లేకపోతే మనకేమొస్తుందండి? ఎవరెవరో ఎంతెంతో పొంచి ఉండి వీళ్ళు పని చేద్దాం, వీళ్ళని చేద్దాం, వీళ్ళని అంతు చూద్దాం అని మన గుహలో సింహం పొంచి ఉన్నట్లుగా మనకు పొంచి ఉన్నారు. ఏదో ఒక అపాయం, ఏదో ఒక కీడు, ఏదో ఒక మనస్తాపం, ఏదో ఒక భయభ్రాంతుల గురి చేసే విధంగా, ఏదో ఒక హాని చేసే విధంగా, ఏదో ఒక అపాయం తలపెట్టే విధంగా అపవాదిని సాతాను మనకు సంబంధించిన వాళ్ళలో రేగగొట్టుతున్నాడు అనమాట, గర్జించే విధంగా. ఎదుగో దానియేలు కూడా అతన్ని చంపేద్దామని చూశారు. కానీ నిబ్బరము, బుద్ధి, ఆ మెలకువతో ద్వారా అపవాదిని సాతాను గజ్జి సింహం వలె ముందుకు వచ్చి అటాక్ చేసే విధంగా వెతుకుతూ తిరుగులాడుతున్న వాళ్ళకు దానియేలు లాంటి వాళ్ళు కనబడితే అవి వెనకకే పోతాయండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా? చిన్న చిన్న విషయాలనే మనస్తాపమై తొందరగా బలహీనమైపోతున్నాం మనం. చిన్న విషయాలు. ఇక మన సమాజపరంగా ఎదుర్కొంటున్న విషయాలు మనం ఏమి ఎదుర్కొంటామండి? ఈ తత్వం తొలగించుకోవాలి. ఎందుకంటే దీన్ని బట్టి మన అపరాధులు అయిపోతున్నాం. గురువు చెప్పినట్టుగా శిష్యులు ఉండకపోవడము, దేవుని ఆజ్ఞను ఉల్లంఘించడము, ఇవన్నీ జరుగుతున్నాయండి. ఇలా జరుగుతున్నప్పుడే సింహము నోటికి మంచిగా ఆహారం అయిపోతున్నాం. గర్జన సింహం ఏంటి చెప్పండి? అపవాదన సాతాను సింహానికి బలవుతున్నారు. హల్లెలూయా. మొదటి రాజులు 20వ అధ్యాయం 36వ వచనం. అతడు నీవు యెహోవా ఆజ్ఞకు లోబడకపోతివి గనక నీవు నన్ను విడిచిపోగానే సింహము నిన్ను చంపునని అతనితో చెప్పాను. అతడు వెళ్ళిపోగానే సింహం ఒకటి ఎదురై
ఎస్, చంపిందా లేదా? గురువు మాట వినలేదు ఈ శిష్యుడు, ప్రవక్త మాట వినలేదు ఆ విశ్వాసి, దైవజనుడు మాట వినలేదు తన అనుచరుడు తన అనుసరిస్తున్న వ్యక్తికి చెప్పినప్పుడు లాభాలు లేదు. నువ్వు దేవుని ఆజ్ఞకు లోబడతలేవు కనుక సింహము నిన్ను దాడి చేస్తుంది, నేను సంహరిస్తా అన్నప్పుడు అట్లనే అయింది. దేవుని మాట వినకపోతే, మన ప్రార్థన జీవితం తగ్గిపోతే, నిబ్బరము తగ్గిపోతే, బుద్ధి లేనటువంటి విధంగా మనము జీవిస్తే మన విరోధైన సాతాను సింహం వల్ల వాడు వెతుకుతున్నాడు కదా, మనం వాడికి దొరుకుతాం, అప్పనంగా దొరుకుతాం. వాడు నోటు ఖర్చుకొని చేస్తాడు డైరెక్ట్ అటాక్. చనన్నా చనిపోతాము, లేక ఆత్మీయతగా దూరం అయిపోతాం. ఇంకేంది, బతుకున్న శవంలానే కదా, యేసయ్య లేకపోతే, జీవం లేకపోతే ఇంకేంది, మనం లోకంలో కలిసిపోతే అది బతికేందుకు ఇక చచ్చుడికి లెక్కలేను. ఈ లోకం యేసయ్య నమ్మని వారు, క్రీస్తు ప్రేమ లేని వారందరూ మృతతుల్యమే అంటున్నాడు కదా. వాళ్ళకి జస్ట్ వాళ్ళ శవాల్లాగా ఇప్పుడే ప్రాణం పోయింది, ప్రాణం పోయినటువంటి శవానికి 2-3 గంటలు వేడి ఉన్నట్టు ఉంటారనమాట, అంతే. వీళ్ళందరికీ ఛాన్స్ అందుకోసం ఇస్తున్నాడు. శవంలాగా ఉన్నారు, వాళ్ళని బ్రతికించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హెజ్కియా నరపుత్రుడా, హెజ్కియా గ్రంథం, నరపుత్రుడా, ఒక గుహలోనికి, ఒక లోయలోనికి, ఆ ఎముకల గూళ్ళు ఉన్నటువంటి లోయలోని తీసుకుపోయి నరపుత్రుడా ప్రవచించుము అంటే, ఇజ్రాయెల్ పరిస్థితి ఎలా ఉందంటే, పుట్టుకోలు చెట్టుకోలు మొత్తం నలుదిక్కులో అన్ని దేశాలు మరి చెదిరిపోయారనమాట. దైవంతో అనుబంధం లేకుండా వాళ్ళు ఎట్లా అయిపోయారంటే శవాలాగా అయిపోయారు. ఎస్, ఎముకల గూళ్ళలాగా తయారైపోయారు. వాళ్ళను ప్రవచించు. ఆ ప్రవచనమే మనమందరం చల్లా చెదరగా ఉన్నటువంటి మన బ్రతుకును సువార్త ద్వారా, దేవుని దైవ సేవకుల ద్వారా, భక్తుల ద్వారా ప్రవచించినప్పుడు, వాక్యం ప్రకటించినప్పుడు శవాలుగా ఉన్న ఎముకల గూళ్ళలాగా ఉన్న మనకు జీవం వచ్చేసింది. దేవుని పరిశుద్ధాత్మ చేత మనకు వాక్యం ద్వారా జీవం వచ్చేసింది, రక్షణ వచ్చింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ రక్షణ అంతవరకు కొనసాగించబడాలి నమ్మకంగా, అప్పుడు రక్షపడతాం. కనుక అంతవరకు దాకా మన నిబ్బరము కలిగి బుద్ధి గలవారమై మెలకుగా ఉండాలి ఆధ్యాత్మికంగా. లేకపోతే మన విరోధైన సాతాను సింహలా గర్జించి ఎవరు మింగుదరని వాడు వెతుకుతూ తిరుగులాడుతున్నాడు. ఎవరు దొరికితే వాళ్ళని పట్టేసుకుందామని. అయితే ఎవరిని పట్టేసుకుంటారు చెప్పండి. వాక్యము లోబడలేని వారు, ప్రార్థించలేని వారు, దేవుని వాక్యం ద్వారా బలపరచలేకుండా, విశ్వాసంలో అభివృద్ధి చెందబడకుండా, ఆ నిబ్బరము లోపించిన వారిని పిరికివారుగా, పరిస్థితిని బట్టి పిరికివారుగా, ఇబ్బందిని వారుగా. అసలు సిబిసి కార్యక్రమం జరిగేటప్పుడు 2వ రోజే ఈ పరిస్థితి. వద్దు ఇక వద్దన్నప్పుడు ఏంటని మేము, మరి మాకు ఒక అవకాశం ఉంది కదా, 2 నెలలు టైం ఇవ్వు, మేము కాల్ చేసి, అంతే కదా. భయపడే ప్రసక్తే లేదు. ఎందుకంటే మనం తప్పు చేస్తే భయపడాలి కదా, దేవుని కార్యమే కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళ ముందట 3 ఆటోలు వస్తున్నాయి, ఏదైనా ప్రాంతం నుంచి, స్థానికంగా నుంచి వస్తున్నారు. దాదాపుగా 60-70 మంది రోజు వస్తున్నారు. ఉదయం దైవ కార్యం జరుగుతుంది. ఏమి లేదు, అకారణమైన ద్వేషం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చేపలోడు వచ్చింది. పాస్టర్ అమ్మలు ఏమేదాకా వాళ్ళు అట్లే అంటారు, రెగ్యులర్ కస్టమర్ కాబట్టి. 1 కేజీ 2 కేజీలు, ఒక్కొక్కసారి 4-5 కేజీలు
తీసుకున్నప్పుడు ఎవరికైనా ఆశ ఉంటుంది కదా, కోమల్ బ్రదర్, అవునా కాదా? తన పని తాను సక్రమం చేసుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మంచిగా ఈరోజు ఆదివారం కదా అని చెప్పి ఎక్కువ పోతాయని ఆయనకు అలవాటు, అంటే ఆయన ఆశ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనకు తెలుసు క్రిస్టియన్ అని, బట్ అయినా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు మెలకువగా ఉండాలి. నువ్వు ప్రవక్త కావచ్చు, నువ్వు సామాన్య వ్యక్తి కావచ్చు. ప్రియదేవులారా, ఎప్పటికప్పుడు మనం ప్రభు సన్నిధికి వచ్చేది ప్రతి దుష్కార్యం నుండి విడుదల పొందుకోవటానికి. ఎందుకంటే మన విరోధిని సాతాను అపవాది సింహం వలె ఎవరిని మిగుదరని గర్జిస్తూ వాడి నోట ఖర్చుకోవటానికి వాడు పొంచి ఉన్నాడు. వారి వర్గములో ఉన్న వారిని ప్రేరేపిస్తూ మనని మీద అటాక్ చేయటానికి పొంచి ఉంటాడు. హల్లెలూయా. మన నిరాశ నిస్పోలు అన్నీ తొలగిపోయే విధంగా మనకు అవకాశం ఇవ్వకూడదు. హల్లెలూయా. అందుకోసం ప్రభు సన్నిధికి వచ్చినప్పుడల్లా మనం సరి చెక్ చేసుకోవాలి, విమర్శించుకోవాలి. నేను ఎలా ఉన్నాను, నిజంగా నేను నిబ్బరము కలిగిన ధైర్యం ఉందా, బుద్ధి ఉన్నదా, మెలకువగా కలిగి ఉన్నానా, ఆత్మీయంగా ఏదో నామకార్థంగా అవుతున్నానా అని విమర్శించుకుంటే మీ తీర్పులోనికి రాకుండా కాపాడబడతారండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నిజంగా మీరు నొచ్చుకునే విధంగా అవకాశం కూడా నేను అవకాశం ఇస్తున్నాడు. ఎందుకంటే మనలో ఉన్నటువంటి లోటును బట్టి మనం నొచ్చుకుంటే నమ్మదనే దేవుడు నేను క్షమిస్తాడు, నన్ను క్షమిస్తాడు. ప్రతి దుష్కార్యం నుండి మనం తప్పించి సింహం బాధ నుండి మనల్ని కాపాడుతాడు. పౌలును కాపాడే దేవుడు మనల్ని కాపాడుతాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చూడండి, అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు చూడండి. 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. అపోస్తల కార్య 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులు అందరూ దాన్ని విను నిమిత్తమును ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచును గనుక ఆ సింహము నోటి నుండి తప్పింపబడుతుంది. చూడండి, సింహము నోటి నుండి తప్పించబడుతుంది. ఇంకా 18, ప్రభు ప్రతి దుష్కార్యము నుండి తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. అది యుగ యుగములకు ఆయనకు మహిమ కలుగునుగాక. పౌలంత గొప్ప భక్తుడు ఏమంటున్నాడు? దైవ ప్రణాళికలో నేను ఇంకా సువార్త చేయుటకు, అన్యుల రక్షణలోనికి నడిపించబడుటకు సింహం నోటిలో నేను పడవలసిన నేను ప్రభు నన్ను ఆ సింహము నోటి బారి నుండి నన్ను కాపాడుతున్నాడు. నన్ను రక్షించి ప్రతి దుష్కార్యము నుండి నన్ను కాపాడి రక్షించి పరలోకం చేరే విధంగా నన్ను ఆశీర్వదిస్తున్నాడు. అందుకు దేవునికి యుగ యుగములు మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పౌలు అంతటి గొప్ప భక్తుడే అన్నప్పుడు మనం ఎలా? పాత నిబంధనలో ప్రాక్టికల్గా దేవుని మాట వినకపోతే భక్తులు సింహం బారిన పడ్డారు, ప్రవక్తలు కూడా సింహం బారిన పడ్డారు. అవునండి, మాకు తెలుసు ఈ దైవ సేవకులకు, ఈ విశ్వాసులకు. కాబట్టి వాళ్ళు దేవుని దగ్గర, ప్రభువా నేను ఒంటరైపోయాను, దేవుని వాక్యం చెబుతూ బట్ నా పక్షం నిలబడ్డా, నా దుష్కార్యం నుండి కాపాడి సింహం బారి నుండి నన్ను రక్షిస్తున్నావు, అందరి బట్టి నీకు వందనాలయ్యా. పరలోకం చేరే విధంగా నన్ను బలపరుస్తులకే వందనాలు.
దేవుని మాట ఉల్లంఘించి అట్లే ఏమవుతుంది, నేనే ఉన్నాను ఎంతమంది చేస్తున్నానని మనము ఈ అవిధేయతగా, వాక్యానికి విరుద్ధంగా, దీని మాటకు తిరుగుబాటుగా జీవిస్తూ, వినోళ్ళకు జీవిస్తూ తెగిస్తే అది ప్రవక్త కావచ్చు, దైవసేవుడు కావచ్చు, సామాన్యుడు విశ్వాసం కావచ్చు, దేవుని బిడ్డ ఎవరైనా అపవాదిని సాతాను సింహానికి నోటికి అప్పనంగా దొరికిపోతా, హతమార్చబడతా. అట్లనే ఒక దైవ సేవకుడు యోధా దేశం నుంచి వెళ్ళి ఇజ్రాయేల్ దేశానికి వచ్చాడు. గొప్ప సేవకుడు. ఆయన చెప్పిన ప్రవచనం నెరవేర్చబడ్డది. బలిపీఠము నువ్వు బద్దలైపోతావు, నీ మీద ఉన్న బొగ్గి కారిపోవును. నీ మీద మనిషి శైలిను ఏమవుతుంది అర్పిస్తారు. మనిషి యొక్క మలము నీ మీద ఉంటుందని ఇలా ప్రవచించినటువంటి ప్రవక్త. కానీ నువ్వు మాత్రం ఆ ప్రాంతంలో ఎవరు పిలిచినా, రాజుగా సైతం ఎవరు పిలిచినా, ఒక అన్నపాలను చేసి నువ్వు ఉంటే, బస చేస్తే, అన్నపాలను పుచ్చుకొని అక్కడ బస చేస్తే, విశ్రాంతి తీసుకుంటే నువ్వు చచ్చేదావు అన్నాడు. రాజు కూడా అతన్ని నేను కట్టిన బలిపీఠాన్ని నువ్వు అట్లాగా అంటావా అని చెప్పి అతను చంపబోయే విధంగా ఉంటే ఆయన చేతి ఎండిపోయింది, ఉచ్చి చేతి గలవాడు. మళ్ళీ దేవుని ఆ నిమిత్తము దేవుని ప్రార్థన చేయమంటే నేను బ్రతిమాలితే ఆయన బాగు చేయబడ్డాడు. ఆ రాజు బాగు చేయబడి నా ఇంటికి చేసిన మేలును బట్టి నా ఇంటికి వచ్చి బస చేసి నేను ఇచ్చిన కానుకలు భోజనం తిని కానుకలు పొందుకో అంటే, నీ రాజ్యములు సగం ఇచ్చినా నేను నీ ఇంటికి రాలేను, నీ భోజనం స్వీకరించలేను, ఇక్కడ నేను తినవద్దు అన్నాడు, ఏది పుచ్చుకోవద్దు అన్నాడు. ఎలాగొచ్చావో ఎలాగ మార్గం వచ్చావో ఆ మార్గంలో వెళ్ళకుండా వేరొక మార్గంలో వెళ్ళమని చెప్పాడు. అంతగా వెళ్ళిన వ్యక్తి ఒక అబద్ధ ప్రవక్త చెప్పిన మాట విని, ఎదుగో నువ్వు వెళ్తున్నావు, నువ్వు వెళ్ళిన తర్వాత మార్గంలో వెళ్తున్నప్పుడు దేవుడు నాకు దర్శించి, ఎదుగో ఒక దైవజనుడు ఒక ప్రవక్త పోతున్నాడు కాబట్టి నీ వంటి ప్రవక్త పోతున్నావు, అతన్ని ఇంట్లో చేర్చుకుని అన్నపానాలు ఇయ్యు అని చెప్పి నాతో దేవదూత వచ్చి మాట్లాడదన్నప్పుడు, మరి నీతో మాట్లాడిన దేవుడు నాతో మాట్లాడాలి కదా. ఆ అబద్ధం ఆడినది అది నిజం అనుకొని ఆ వృద్ధ నీ వంటి ప్రవక్తనే అని చెప్పి మళ్ళీ నేను ఎవరు వస్తుంది నాకన్నా మోస్ట్ సీనియర్ ఈ వృద్ధ ప్రవక్త, ఆ సీనియర్ మోస్ట్ ప్రవక్త మాట విని వెళ్ళాడు. దేవుని మాట నీకు వచ్చినప్పుడు మళ్ళీ నీతోనే మాట్లాడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేసి విచారణ చేసి నిర్ధారణ చేసుకోవాల్సిన విధానం అయితే ఆయనకు మనసు ఉంది అక్కడ భోజనం చేయాలని. కాబట్టి వృద్ధ ప్రవక్త బలవంతం చేసి పోయి, ఆ వృద్ధ ప్రవక్త అబద్ధమాడాడు కదా, ఆ ప్రవక్తతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. నువ్వు అన్నపానాలు చేసి ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్నావు, నువ్వు ప్రయాణంలో పోతున్నప్పుడు సచ్చేదామన్నాడు. నీ శరీరం, నీ కళేభరం అనగా నీ డెడ్ బాడీ నీ పితరుల సమాధిలో చేర్చబడదు, నువ్వు చేర్చబడవు, నువ్వు ఇక్కడ చచ్చేదామన్నాడు. ఆయన ప్రయాణం పోతున్నప్పుడు గార్ధబొమ్మ మీద పోతున్నప్పుడు సింహం వచ్చి అటాక్ చేసేది. అసలు సింహానికి నిజంగా మామూలుగా వేటాడే సింహం అయితే ఫస్ట్ ఏం చేయాలి, మనిషిని చంపాలి, తర్వాత అక్కడనే ఏముంది, గాడిద ఉంది, డాంకీ ఉంది, గాడిదమ్మ ఉంది, దాన్ని చంపి తినాలి. ఆ మనిషిని చంపింది, ఆ గాడిది పక్కపడి మనిషి ఉన్నవాడు, శవం ఉంది, ఆ శవం పక్కపడి ఏముంది, సింహం ఉంది, ఏం లేదు, చంపి నూకున్నది అంతే. అంటే దేవుడు అనుమతించాడు అనమాట. విరోధైన సాతాను చేంజ్ చేసి అటాక్ చేసి, దేవుని మాట వినకపోతే మనకు నిబ్బరము రాదు, విశ్వాసం కలిగిన నిబ్బరము, మనకు బుద్ధి కలగదు, మనకు మెలకువత రాదు. ఇవి మనకు లోపిస్తేనే నిజంగా మన విరోధిని సాతాను ఏం చేస్తాడు, వెతుకుతూ తిరుగులాడుతాడు, మనం అటాక్ చేస్తాడు, ఎవరిని మిగుదనా.
అందుకోసం ఆదివారం వచ్చింది మన దుష్కార్యం, మన అవిధేయత, మన ప్రవర్తన సరిచేసుకోవాలి, మన పిరికితనం. ఎస్, నిజంగా మనము దేవుని వాక్యం ద్వారా ధైర్యము, నిశ్చయగలిగిన నిబ్బరం ఉందా, బుద్ధి ఉందా, మెలకువ, ప్రార్థన మెలకువ ఉందా, ఆత్మీయంగా చల్లరిపోయినట్టుగా చల్లరిపోయినట్టుగా ఉందా, అశ్రద్ధ ఉందా, నిర్లక్ష్య వైఖరి ఉందా? ఇలా ఉంటే నిజంగా దాడి చేయబడతామండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడి కృపను బట్టి దైవ సన్నిధిలో ఇదిగో దానియేలులాగా, ఇదిగో పౌలులాగా ఏం చేయాలండి? సరి చేసుకోవాలి మన జీవితాలను. ఎప్పటికప్పుడు వాయిదా వేసుకోవద్దు. మన అవిధేయత కానీ, మన మూర్ఖ స్వభావం కానీ, మన యొక్క దుష్కార్యము కానీ, మనకున్నటువంటి బలహీనతలన్నీ వాయిదాలు ఎప్పటికప్పుడు సరి చేసుకోవాలి. అప్పుడు నిబ్బరము కలుగుతుంది. ఎప్పటికప్పుడు సరి చేసుకుంటే బుద్ధి కలుగుతుంది. ఎప్పటికప్పుడు మనం చక్కపరుచుకుంటే, మనకు మెలకువగా ఆధ్యాత్మికంగా ఉంటే, మన విరోధైన సాతాను యొక్క నోటి నుండి కాపాడబడతా, వారి నుండి మనము కాపాడబడతా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే రీతిగా దావీదు ప్రార్థన చేశాడు, సింహము బారి నుండి, సింహము నోటి నుండి నన్ను రక్షించుము. ఇది భౌతికమైన సింహం కాదండి, అంతటి బలము, అంతటి ధైర్యం ఉన్న వ్యక్తే. కానీ ఆధ్యాత్మికంగా యాత్రలో అనేక సింహాలుగా, ఇదిగో శత్రువు ముఖాలు, నా ఒక సింహము గుహలో పొంచి ఏ విధంగా అటాక్ చేస్తుంది, అలాగా అటాక్ చేస్తుంది. నన్ను చీల్చే విధంగా, నన్ను గర్జించి నా మీద పడే విధంగా నన్ను మింగవలని చూస్తున్నారు, నన్ను కాపాడు. అలా ఉంటేనే దేవుని కృపలో కాపాడబడతామని. ఇంతగా మన సురేంద్ర బ్రదర్ అంటే పాస్టర్ ఒక్కడే నిలబడతాడు. ఇంకోటి అన్నాడు, సింహం సింగిల్గా నిలబడినట్టుగా, అంటే వచ్చినట్టుగా, ఇదిగో పాస్టర్ అని. అది దేవుని కృప ద్వారా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాది లేదు, నేను పచ్చి పిరుకొని నేను. ఇప్పుడు అనుభవం అక్క ఉంది, నన్ను ఒక్కరిని దొరికించుకొని ఎక్కువ చేస్తున్నావు అంటే కూడా అవును, ఆ అమ్మాయి భయపడించిన భయపడే రకమే. హల్లెలూయా. మరి ఈ ధైర్యము, ఈ తెగింపు ఎక్కడి నుంచి వచ్చిందండి? దేవుడి నుండి. ఎస్, హల్లెలూయా. ఎన్ని ప్రయాణాలు కానీ, ఎస్, ఒక్క నిలబడితే దేనికి కార్యం జరుగుతాయని. అదే ఇప్పుడు నేను అడిగినాం అనుకో, ప్రార్థన అంటే ఇప్పుడు విభేస్ కార్యక్రమం జరగాల అంటే మీరేమంటారు? మనిషికో మాట మాట్లాడతారు. అఫ్కోర్స్ నా పిల్లలు అంటే నా బాల్యం నుండి వచ్చిన పిల్లలైతే నువ్వు ఏదంటే అది నువ్వు నిలబడతామంటారు అనుకో. పెద్దవాళ్ళు కొంచెం లౌకిక తత్వం ఏముంటుంది? సమాజంలో ఇప్పుడున్న పరిస్థితులు వచ్చి పెడితే కొంచెం కష్టమే పాస్టర్ అనపోదురా చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పేరు తీస్తే బాధ అవుతుంది, కానీ యజమానులు అన్నవాళ్ళు నీకు లోక జ్ఞానం తెలియనట్టున్నది, ప్రపంచం అంతా చుట్టుపక్కలంతా మామూలుగా ప్రార్థన చేస్తేనే దెబ్బలు కొడుతున్నారు పాస్టర్, చాలా ఇబ్బంది చేస్తున్నారు. అసలు కిరాయి ఇస్తలేరు, అసలు కిరాయి ఇచ్చినా ప్రార్థన చేస్తే వెళ్ళిపోమంటున్నారు. ఇప్పుడు నువ్వు పెద్ద విబిఎస్ కార్యక్రమం పెడితే ఉంటుందా? ఏదో ఒక సమస్య రాదు. నేను ఎవరిని అడగను, జరగాలంతే. దేవుని కార్యం జరుగుతుంది, దేవుడే చూసుకుంటాడు. రేపు ఏదన్నా ఉంటే ధైర్యంగా ఎదుర్కొనే విధంగా ఉంటుందా? మాట ముచ్చట వింటేనేమో ఉంటుంది. కొంచెం దౌర్జన్యంగా వచ్చినప్పుడు ఏం చేస్తారు? అందరూ పిల్లల కోడిలాగా ఏం చేస్తారు? ఎస్, పిల్లలన్నీ తల్లిని ముందు పెడితే వెనుక పిల్లలన్నీ అట్లే ఉంటుంది కదా. ఇక పాస్టర్ చూసుకోవాలి కదా. ఏదైనా ఎవరు అయినా కానీ దైవ కార్యం భయపడితే భయపడుతూ ఉంటేనే అపవాదికి ఇంకెక్క రెచ్చిపోయే విధానం ఉంటుంది.
మా అంటే ఏంటంటే చంపేస్తారు. అంతకంటే ఏం చేస్తారండి? క్రీస్తులు హతసాక్షిగా మారడం అంటే ఎంత గొప్ప విషయం. అది మనలాంటి వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి రావడం ఏంటి? అది ఎంత పుణ్యం చేసుకుంటూ రావాలి. క్రీస్తు కొరకు మరణం అంటే అది ఆషామాషి కాదండి. దానికి ఒక లెక్క ఉంది, ఒక లెక్కపత్రం ఉంది. అసలు ప్రస్తావించడం, అది జ్ఞాపకం చేసుకోవడం కూడా అర్హత లేదు. ఎందుకంటే యేసుప్రభుని వెంబడించిన శిష్యులు ప్రతి ఒక్కరు దేవుని కోసం హతసాక్షులుగా మారిపోయారు. బ్రతుకుడు క్రీస్తే చావైతే మేలే అన్నారు. అసలు అప్పనంగా తన ప్రాణము ఇట్లా నీళ్ళలాగా పారబోశారు. వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ ప్రాణాన్ని దారపోశారు. ఒక యోహాను భక్తుడు తప్ప, యోహాను భక్తుడు కూడా చాలా రకాలుగా చేశారు. కానీ ఆయన కాపాడబడ్డాడు. తదొక వృద్ధాప్యంలో, నిండు వృద్ధాప్యంలో ఆయన మామూలు సహజంగా మరణించారు. కానీ మిగతా శిష్యులు అందరూ ఘోరంగా హతసాక్షులుగా మారిపోయారు. అలా జాబితాలో ఉండడం అంటే ఎంత గొప్ప అదృష్టం. పుణ్యం చేసుకుంటే, ఎంత భక్తి చేసుకుంటే అంత సీన్ లేదు. కానీ ఉంటే మాత్రం గొప్ప విషయం. ఈ లోకానికి తీరని లోటే, బాధనే. కానీ దేవుడు అనుమతిస్తే తప్ప మన జీవితంలో ఏమీ జరగదండి. అయితే ఎప్పటికప్పుడు మన జీవితంలో మన అవిధేయత, దేవుని వాక్యానికి వినకుండా తిరుగుబాటు ఉందే, వినకపోవడమే తిరుగుబాటు. వీటిని బట్టి దుష్టుడు సింహం వల్ల మనకు అటాక్ చేస్తాడనమాట. ఆ దుష్కార్యం అంతా తొలగిపోవటకు ప్రభు సన్నిధికి వచ్చా. తండ్రి, నా విధేయతను నీ మాటలో ఉల్లంఘించే విధంగా నువ్వు చెప్పిన విధానంలో మరి నేను మెలకువలేనటువంటి తత్వం, నేను బుద్ధి లేని తత్వం, బుద్ధిహీనత కలిగిన నా ప్రవర్తన, ఆలోచన, మాటల, క్రియలు, నేను నిబ్బరము కలిగే విధమైన ఆధ్యాత్మికంగా ఎదగలేనటువంటి ఆ లోటును నన్ను సవరించి, నన్ను క్షమించు, నన్ను కాపాడమని నువ్వు ప్రార్థన చేయు. పౌలు అంతటి వాడే ప్రార్థన చేశాడు. ప్రతి దుష్కార్యం నుండి నన్ను కాపాడు, రక్షించాడు, నన్ను పరలోకం చేరే విధంగా. అందుకు సింహం నోటి నుండి నన్ను కాపాడు, నా పక్షం నిలబడ్డాడు దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన నమ్మదగిన దేవుడు. కాబట్టి భక్తులు సైతం అలా ప్రార్థన చేసినప్పుడు మనం చేయకూడదండి? చెప్పండి. తప్పక చేయాలి. ఏ దుష్కార్యమో, ఏ ఆ అవిధేయత, ఏ ఆజ్ఞ ఉల్లంఘించే విధంగా, ఏ దేవుని మాటను మీరి మనం తిరుగుబాటుగా, ఆయన మాట వినకపోవడమే తిరుగుబాటు అన్నమాట. ఇలాంటి ఇత్యాదులన్నిటిని మనకు మరి సాతానుకు అవకాశం అన్నమాట, సింహంగా మన మీద అటాక్ చేయడానికి, వారి బారిన ఉన్న వారి మీద, వారి ద్వారా మన మీద అటాక్ చేయటానికి. కాబట్టి మనం విడుదల పొందుటకు ప్రార్థన చేద్దాం. ఈ వాక్యల చేత దేవుడు మనల్ని ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువానికి వందనాలు, 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 వందనాలు. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రము రాజా. ఇదిగో ప్రభా, ఈ సమయంలో నీ సేవకుని మరుగుపరుచుకొని నాతో, మా అందరితో మాట్లాడినందుకు వందనాలు. ఒకే విషయమయ్యా తండ్రి, దావీదు తండ్రి భౌతికంగా అనేక సింహము అనగా ప్రభా తన కాపరిలో చిన్న పిన్న వయసులోనే అయ్యా గొప్పగా సింహాలను, క్రూర మృగాలను ప్రభా ఎదిరించాడు, వాటిని చీల్చి చెండాడాడు. కానీ తన ఆధ్యాత్మిక యాత్రలో తండ్రి ప్రభా స్తోత్రం తండ్రి, అప్పా ఆ సింహము నోటి నుండి నన్ను కాపాడు, నన్ను రక్షించుము, ఆ నోటి నుండి నన్ను రక్షించుమని చెప్పిన మాట ద్వారా మా అందరితో మాట్లాడావయ్యా. ప్రభా గుర్రపోతు కొమ్మల నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమేమో అని సెలవిచ్చుకున్నాను, నాకు ఉత్తరం ఇచ్చిదివని మాట ప్రభా మా జీవితం నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. అవునయ్యా, భక్తుల్లో ప్రభా అయ్యా అపవాదైన సాతాను ఎవరిని మింగుదనని వాడు పొంచి ఉన్నాడు, పొంచి ఉండి తిరుగులాడుతున్నాడు అయ్యా, వెతుకుతున్నాడు ఎవరిని మింగుదామని ప్రభా. వారికి చోటు ఇవ్వకుండా తండ్రి ప్రభా స్తోత్రం తండ్రి. దానియేలు ఏ విధంగా ప్రార్థన చేశాడు, నిబ్బరము కలిగి, బుద్ధి కలిగి ప్రభా స్తోత్రము తండ్రి, అలాగా ప్రభా మేలుకోగలిగి, అలానే ఇదిగో ప్రభా స్తోత్రం దావీదు ఎలా ప్రార్థన చేశాడు, అలాగనే అపోస్తలుడైన పౌలు ఎలా ప్రార్థన చేశాడు, అలా ప్రార్థించే విధంగా
మా జీవితంలో ఎలాంటి దుష్కార్యము కానీ, ఏ అవిధేయత కానీ, ఏ ఆజ్ఞ అతిక్రమము కానీ, తిరుగుబాటు కానీ, విద్యార్థులన్నీ మా నుండి దూరపరచబడే విధంగా కృప చూపడమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, ఈరోజు మాతో మాట్లాడింది ప్రభు, అపవాదిని సాతాను గజ్జి సింహం వలె వారి నోటి నుండి వారి నుండి కాపాడుటకు, రక్షింపడుటకు, నీ పరలోకం చేరే విధంగా మనను ప్రభు స్తోత్రం తండ్రి. అయ్యా, నీ ప్రణాళిక మా జీవితంలో ఈ లోకములో ఎందు నిమిత్తం మనం బ్రతికిస్తున్నాం అది నెరవేర్చుటకు ప్రభు మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభు మా శరీరం ఆత్మనికి అప్పచెబుతాం ప్రభు. ఆ యొక్క ప్రభు స్తోత్రము తండ్రి, గుహలో సింహము పొంచి ఉండి అదిగో ప్రభు గర్జించు అయ్యా సింహంలాగా అయ్యా ఎర మీద పడి ఎలాగ చీల్చి ప్రభు అయ్యా స్తోత్రం తండ్రి అయా గొప్పగా ప్రభు నాశనం చేస్తున్నాను. ఆ నాశనం నుండి ఆ చీలక ఆ దుస్థితి నుంచి తండ్రి, ఆ గజ్జి సింహం నుండి మమ్మల్ని కాపాడమని ప్రార్థన చేస్తాను తండ్రి. మా యాత్రలో మాకు తోడుగా నీవు ఉంటే తప్ప మేము కాపాడబడలేము తండ్రి. దావీదు కోరినట్టుగా ప్రభు మేము కోరుతున్నాం. పౌలుకు ఎదుగు ప్రభు ప్రార్థన చేసినట్టుగా మేము ప్రార్థన చేస్తున్నాం. అయ్యా దానియేలు భక్తిగా మా భక్తి కలుగుటకు సాయం చేయమని ప్రార్థన చేస్తాం తండ్రి. ఈ వారములో ఉన్న మా ఎదుగు ప్రభు అవిధేయత కానీ, ఆజ్ఞ ఉల్లంఘన కానీ, ప్రభా ప్రార్థన లోపించడం కానీ, ఆయా స్తోత్ర సహవాసం లోపించడం, విద్యార్థులన్నీ అపవాదికి ప్రభు చోటిచ్చే విధంగా ప్రభు స్తోత్రములు కాపాడమని ప్రార్థన చేస్తాం. వారి నోటి నుండి కాపాడమని, వాడు గజ్జి సింహం వల్లే తండ్రి మౌలను ప్రభా అయ్యా వారి పాలన పాడిపోకుండా కాపాడమని మా శరీరం తానమాత్మనికి అప్పచెప్తూ నీ బలియాగం ద్వారా క్షమించి, నీ రక్త మాంసల ద్వారా మనం భద్రపరిచాం. వారి కుయుక్తులు తంత్రకుడి తనం యావత్తు లయపరచబడే విధంగా ప్రభా మార్గం సరళపరిచి నీ పరమునకు చేరే ఆ జీవ మార్గములో మనం నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన వందనాలు. ప్రార్థనకు ఏకీభవించినప్పుడు అందరిలో నీ కార్యం జరిగించి నీ సాక్షులుగా, నీ బిడ్డలుగా, నీ ప్రియులుగా స్థిరపరుస్తామని, నిబ్బరముగా లేని నా బుద్ధి, ఆ మెలకువత మా జీవితంలో అనుగ్రహిస్తామని నమ్మొచ్చు. యేసే నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మే ద గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.